ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సీజేపీ నిరసన ముగియడంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే పనిలో పడ్డారు మున్సిపల్ అధికారులు. నీట్ పేపర్ లీక్ గొడవతో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ తమ నిరసన విరమించుకుంది. అయితే ఆందోళన కారణంగా జంతర్ మంతర్ ప్రాంతం మొత్తం కూడా చెత్తా చెదారంతో నిండిపోయింది. దీన్ని క్లీన్ చేయడానికి రంగంలోకి దిగిన న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జంతర్ మంతర్ టాల్ స్టాయ్ రోడ్ అలాగే సంసద్ మార్గ్ జన్పద్ పరిసరాల్లో భారీగా పేరుకుపోయిన 60 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించింది. సుమారు 500 మందికి పైగా సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడి రోడ్లు, ఫుట్పాత్లు, గోడలపై ఉన్న పోస్టర్లు, రాతల్ని తొలగించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. 37 రోజులుగా పోరెత్తిన జంతర్ మంతర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఈ జంతర్ మంతర్ ప్రాంగణాన్ని రణరంగాన్ని తలపించే విధంగా నెలన్నర రోజులుగా ఇక్కడ ఆందోళన చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా, ప్రభుత్వం వారి డిమాండ్లకు అనుమతించడంతో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పూర్తిగా బ్యారికేడ్లని, కేంద్ర బలగాల్ని మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి తగ్గించడం జరిగింది. రెగ్యులర్గా ఇక్కడ ఏవైతే ధర్నాలు జరుగుతాయో ఆ ధర్నాలు మాత్రమే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి, అలాగే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకి సంబంధించిన ఆందోళనలు మాత్రమే ఇక్కడ చిన్న చిన్న ఆందోళనలు జరుగుతున్నాయి. వారి డిమాండ్లను వినిపించుకునేందుకు సెంట్రల్ ఢిల్లీలో ఈ నిరసన వేదికకి అనేక మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఆందోళన చేస్తుంటారు. సో ఈ ప్రాంగణం మొత్తం కూడా సుమారు 37 రోజుల పాటు కాక్రోచ్ జనతా పార్టీ వేలాది మంది విద్యార్థులు, యువత, ఆందోళనకారు వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళ మద్దతుదారులు అలాగే రాజకీయ పార్టీల నేతలు వచ్చి ఇక్కడ సంఘీభావం తెలపడం జరిగింది. సో ప్రస్తుతం ఈ కేంద్రం తమ డిమాండ్లకు అంగీకరించడంతో జంతర్ మంతర్ని ఖాళీ చేసి వాళ్ళంతా వెళ్ళిపోయారు. ప్రస్తుతం క్లీనింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారీగా చెత్త పేరుకుపోవడం, అలాగే ముఖ్యంగా క్లీనింగ్ ఎన్డీఎంసీ సిబ్బందికి కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రోడ్లని, అలాగే ఇక్కడున్న బ్యారిగేట్లని, పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థని, వీటన్నిటిని కూడా ఎన్డీఎంసీ సిబ్బంది గడిచిన 2 రోజులుగా కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా భారీగా వేలాది సంఖ్యలో ఇక్కడికి విద్యార్థులు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడే తిన్నారు, ఇక్కడే పడుకున్నారు. సో వాళ్ళ కాలకృత్యాలు మొత్తం అంతా కూడా ఈ పబ్లిక్ టాయిలెట్స్ వీటిలోనే వారంతా నిర్వహించడం జరిగింది. కాబట్టి సో ప్రస్తుతం ఆ క్లీనింగ్ వ్యవస్థ పైన, డ్రైనేజ్ క్లీనింగ్ వ్యవస్థ పైన, అలాగే లైటింగ్, ఎలక్ట్రిసిటీ, పూర్తిగా అన్ని విభాగాలకు సంబంధించిన పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ క్లీనింగ్ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. సో చూడొచ్చు, అక్కడ ఒక పక్క రోడ్లను క్లీన్ చేస్తుంటే సీవేజ్కి సంబంధించి ముఖ్యంగా మున్సిపల్ వాహనాల్లో ఇక్కడికి వచ్చి పూర్తిగా డ్రైనేజ్ లైన్ సిస్టాన్ని మొత్తాన్ని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. వర్షాకాలం కావడంతో సో భారీ వర్షాలు పడితే మొత్తం డ్రైనేజ్ అంతా బ్లాక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఎక్కడికక్కడ పెరిగిపోయిన చెత్తని కూడా ఇటు ఎన్డీఎంసీ సిబ్బంది తొలగిస్తున్న పరిస్థితి ఉంది. సో ఎటువంటి ఉద్రిక్తకర పరిస్థితులు అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద లేవు. పూర్తిగా సాధారణ